భారతనాడు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శనివారం టెక్కలిలో పీజీఆర్ఎస్ కు జిల్లా కలెక్టర్ హాజరు. డిఆర్ఓఎస్ వి లక్ష్మణమూర్తి వెల్లడి. ప్రజలు ప్రభుత్వానికి వారధిగా ప్రజా దర్బార్. కింజారపు అచ్చెన్నాయుడు. ఇరవై 24 కిలోల గంజాయితో పట్టుబడిన 2 నిందితులు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సంతృప్తి చెందేలా వైద్య సేవలు అందించాలి. కింజారపు అచ్చెన్నాయుడు. సంతబొమ్మాలి మండలం గద్దలపాడు గ్రామంలో లక్కివలస ఎంపీటీసీ చింతల రాజుల కుమారుడు జియాలిస్ట్ సంతోష్ ఇటీవల కర్ణాటక బళ్ళారి నుండి ట్రైన్లో వస్తుండగా గుండెపోటుతో మరణించిన సందర్భంగా విమర్శ. ఇరవై 26 జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ముస్తాబు కార్యక్రమం. ఎన్నో ఏళ్ల కళ నెరవేరిన ఆనందమైన క్షణం. రక్షిత మంచినీటి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. ఎన్నో ఏళ్ల కళ నెరవేరిన ఆనందమైన క్షణం. పొందూరు ఖాతాకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను జిఐ రిజిస్టర్ అధికారికంగా మంజూరు చేసినట్లు గర్వంగా తెలుస్తున్న కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ చారిత్రాత్మక గుర్తింపు పొందూరు ఖాదీ యొక్క ప్రత్యేకతను స్థిరంగా ఉంచడమే కాక సుస్థిర అభివృద్ధికి దారితీస్తూ ఆ ఖాదీ ఖ్యాతిని ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన వారికి కొత్త అవకాశాలు తెరుస్తోంది. ఈ చారిత్రాత్మక గుర్తింపు పొందూరు ఖాదీ యొక్క ప్రత్యేకతను స్థిరంగా ఉంచడమే కాక సుస్థిర అభివృద్ధికి దారితీస్తూ ఆ ఖాదీ ఖ్యాతిని ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన వారికి కొత్త అవకాశాలు తెరుస్తుంది. ఈ గౌరవం తరతరాలుగా ఈ నైపుణ్యాన్ని నిలబెట్టిన నేతన్న శ్రమకు మరింత నిబద్ధతకి అంకితం. వారి పట్టుదల కళాత్మక ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టి శ్రీకాకుళాన్ని వారసత్వం మరియు గర్వానికి ప్రతీకగా నిలిపాయి. పొందూరు ఖాదీని మనమందరం కలిసి కాపాడుదాం, ప్రోత్సహిద్దాం, రాబోయే తరాలకు మన వారసత్వంగా అందిద్దాం. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. అందుకు అనుగుణంగా ఏదైనా ప్రాంతానికి ప్రత్యేకంగా నిలిచే ఉత్పత్తులకు ఇచ్చే జిఐ ట్యాగ్ను మన పొందూరు ఖాదీకి కూడా అవసరమని గత 4 సంవత్సరాలుగా పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తూ వచ్చాను. 2021వ సంవత్సరంలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి పొందూరుకు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు వస్తున్న సందర్భంలో ఢిల్లీలో ఆవిడని కలిసి పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ ఇవ్వాలని ఆవిడని కోరడం జరిగింది. ఈ జిఐ ట్యాగ్ ద్వారా నకిలీలను గుర్తించి ప్రాంతీయ ఉత్పత్తులకు చేనేత కార్మికులకు రక్షణ కల్పించి మెరుగైన మార్కెట్ సహకారం అందించే అవకాశం ఉంటుంది. అక్కడితో ఆగకుండా అవకాశం దొరికినప్పుడల్లా పార్లమెంట్లో కూడా పొందూరు ఖాదీ గురించి అభివృద్ధి గురించి కూడా నేను చెప్పాను. 2022వ సంవత్సరం వర్షాకాల సమావేశాలు నేను అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్ KVIC ద్వారా తొలిసారి పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ అప్లికేషన్ సమర్పించబడిందనేది కూడా ఆనాడు తెలిపారు. అదే సంవత్సరం శీతాకాల సమావేశాల్లో కూడా రూల్ 377 ద్వారా అవకాశం వచ్చినప్పుడు పొందూరు ఖాదీని అభివృద్ధి చేయాలని పార్లమెంటు వేదికగా కోరాను. ఇలా గత 4 సంవత్సరాల ప్రయాణంలో అనేక సమావేశాల్లో పాల్గొని అధికారులకు రిప్రజెంటేషన్ సమర్పించి అవకాశం వచ్చినప్పుడల్లా ఫాలోఅప్స్ చేసుకొని పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ కోసం ఎంతో కృషి చేశాను. నేడు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ శ్రమకు ఫలితంగా మన చేనేత కార్మికులు వారసత్వానికి కష్టానికి సత్కారంగా కేంద్ర ప్రభుత్వంలోని జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీస్ వారు పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జియో ట్యాగ్ని అందించారు. ఎన్నో అడుగులు, ఎన్నో ప్రయత్నాలు ఇవన్నీ కలిసి ఈరోజు ఫలితం ఇచ్చాయి. ఈరోజు నాకు మాత్రమే కాదు, పొందూరులో బట్టనేసిన ప్రతి కుటుంబానికి, ప్రతి చేతికి, ప్రతి నూలు పోగుకి ఒక చరిత్రాత్మక రోజు. ఇది యావత్ శ్రీకాకుళం జిల్లా గర్వపడాల్సిన క్షణం. మన రాష్ట్రం నుండి ఉన్న తిరుపతి లడ్డు, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులు పక్కనే నేడు పొందూరు ఖాదీ కూడా స్థానం పొందింది. ఈ ప్రయాణంలో
సహకారం అందించిన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కు, ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే వోకల్ ఫర్ లోకల్ అన్న నినాదంతో దేశవ్యాప్తంగా సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, పొందూరు ఖాదీ అభివృద్ధి కోసం నిరంతరం సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇది మా ప్రయాణానికి ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే. పొందూరు ఖాదీ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే సోదరులు కోన రవికుమార్ అన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు. రానున్న రోజుల్లో ఇద్దరం కలిసి ఈ జిఐ ట్యాగ్ సహకారంతో పొందూరు ఖాదీని అభివృద్ధి చేసి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం. చేనేత కార్మికులు మరియు వ్యాపారస్తులు ఆర్థికంగా బలపరచడానికి రుణాలు, సబ్సిడీలు అందిస్తాం. కొత్త యంత్రాలు, డిజైన్, సాంకేతిక శిక్షణలు అందించి వారి కళను ఈ కొత్త కాలానికి అనుగుణంగా ముందుకు తీసుకొని వెళ్తాం. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పొందూరు ఖాదీని ప్రముఖంగా నిలబెట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట తీసుకొని వస్తాం. మన పొందూరు చేనేత కార్మికులను నేను చెప్పదలుచుకున్న మాట ఒక్కటే, ఇది కేవలం ఓ వస్త్రానికి దక్కిన గుర్తింపు కాదు. మీకు మీ సాంప్రదాయాన్ని మీరందరూ కూడా వదులుకోకుండా ఎన్నో కష్టాలు వచ్చినా మీ కళను నిలబెట్టారు. మీ చేతులు కేవలం బట్టనే కాదు, గౌరవాన్ని, గుర్తింపుని, సంస్కృతిని, చరిత్రను నేశాయి. ఈ జిఐ ట్యాగ్ని శ్రమకు దక్కిన ప్రతిఫలంగా మీ అందరికీ కూడా అంకితం చేస్తున్నాను. మనమందరం కలిసి ఇక కొత్త అధ్యాయం మొదలు పెడదాం. మీ ప్రతి అడుగులోనూ నేను మీకు అండగా ఉంటాను. గర్వంతో, ఆశతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగుదాం. పొందూరు ఖ్యాతిని ప్రపంచమంతా చాటుదాం. జై హింద్, జై హో శ్రీకాకుళం. ఈ నెల 15వ టెక్కలిలో ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక కార్యక్రమమునకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొనున్నారు. టెక్కలి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని నూతన సమావేశ మందిరంలో నిర్వహిస్తారని శనివారం శ్రీకాకుళంలో విడుదల చేసిన ప్రకటనలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి లక్ష్మణ్ తెలిపారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి నేరుగా ఈ కార్యక్రమం నందు లేదా మీకోసం.ap.gov.in వెబ్సైట్లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారుల అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి, వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ప్రజా దర్బార్ నిలుస్తుందని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందించిన వారి వినతిని స్వయంగా పరిశీలించి బాధలు వింటూ భరోసా కల్పిస్తున్నారు. సత్వరమే ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిష్కరించాలని మరియు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, దీపం 2.0, శ్రీశక్తి, తల్లికి వందనం వంటి కీలక పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోన్నదని వెల్లడించారు. ఈ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. రహదారుల మంజూరు చేయాలని పిలుపునిచ్చారు. నూతన పింఛన్లు మంజూరు, నూతన నివాసాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి వినతి పత్రాలు అందజేశారు. త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. 4 మండలాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. PACS మాజీ అధ్యక్షులు కింజారపు హరివర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేసు పూర్వాపరాలు: ముద్దాయి విలన్ మిచెల్ బీరా A1, వయస్సు సుమారు 24 సంవత్సరాలు, నివాసం ఉదయగిరి, గజాం జిల్లా, ఒడిశా రాష్ట్రం మరియు అతనికి సహకరించిన దీపా విదేశీ లీమా A2, A1కి వరుసకు పిన్ని ఇద్దరూ కలిసి గంజాయిని అక్రమంగా రవాణా చేయాలని అనుకున్నారు. వారు ముందుగా ఈ నెల 3వ తేదీ ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా మోహన గ్రామం సమీపంలో గంజాయిని కొనుగోలు చేసి బ్రౌన్ కలర్ ప్లాస్టర్తో చుట్టబడిన 12 ప్యాకెట్లలో మొత్తం 24 కిలోల గంజాయిని 2 బ్యాగులలో పెట్టుకున్నారు. 12/12/2025 ఈ గంజాయిని మహారాష్ట్రం ముంబైకి చెందిన ట్రైన్ ద్వారా అందజేయాలని ఉద్దేశంతో ముద్దాయి A1 తనకు చెందిన ఓడి 20C7304 నెంబర్ గల మోటార్ సైకిల్ పై A2ని వెనక కూర్చోబెట్టుకొని 2 బ్యాగులలో 24 కిలోల గంజాయితో కంచిలి రైల్వే స్టేషన్ వైపు వస్తుండగా, అదే సమయంలో కంచిలి పోలీస్ స్టేషన్ SI తన సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వాహనాలు తనిఖీలు నిర్వహించుండగా అనుమానాస్పదంగా కనిపించిన వీరిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న 2 బ్యాగులలో 24 కిలోల గంజాయితో పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగించారు.
కొనసాగించబడుతోందని కేసు వివరాలు సిఐ వెల్లడించారు. కంచిలి ఎస్ఐ పారినాయుడు గారికి గంజాయి అక్రమ రవాణా కోసం రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు నిన్న సాయంత్రం 5 గంటలకి సోంపేట రైల్వే స్టేషన్ దగ్గర ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి పేరు మిలాన్ బిరా సన్ ఆఫ్ మైకిల్ బిరా, ఈయన ఒడిశా రాష్ట్రానికి చెందిన గజపతి జిల్లాలో బాటసిందబా పంచాయతీ పన్నగుడి విలేజ్ చెందిన వ్యక్తి. అదేవిధంగా దీపా లిమా వైభవ్ బిడేసి లిమా, ఈమె ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో ఆరవదగిరి బ్లాక్ చెందిన ఆవిడ. ఈ ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ OD20C 7304 అనే మోటార్ సైకిల్ మీద 24.700 కేజీల గంజాయిని 2 బ్యాగుల్లో పెట్టుకొని ముంబై వెళ్ళడానికి కోనార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా ముంబై వెళ్ళి ముంబైలోని శంకర్ అనే వ్యక్తికి అప్పగించడానికి వెళ్తుండగా కంచిలి ఎస్ఐ గారు వారిని పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి 24.700 కేజీల గంజాయిని, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం మొబైల్ ఫోన్లను, ఒక మోటార్ సైకిల్, వాళ్ళు గంజాయి రవాణాకు వాడిన మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గంజాయిని ఈ ఇద్దరు ముద్దాయిలు ఆరువదగిరికి చెందిన రాజు అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి ముంబైలో ఉన్న శంకర్ అనే ముద్దాయికి ఇవ్వడానికి కోనార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా ముంబైకి వెళ్ళడానికి వస్తుండగా కంచిలి ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది. వీరిద్దరిని నిన్న రాత్రి 21 గంటలకు, అంటే 9 గంటలకు, నిన్న రాత్రి 9 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీరిద్దరిని రిమాండ్ రిపోర్ట్తో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము, జ్యుడిషియల్ రిమాండ్ కొరకు. ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రతి రోగికి సిబ్బంది నాణ్యమైన మానవీయ వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఇటీవల ప్రభుత్వం నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ లుకాలాపు ప్రసన్న కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ప్రసన్న కుమార్ శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని, రోగులు మరియు ఆసుపత్రికి వచ్చే వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. కూడమి ప్రభుత్వం వైద్య విద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ప్రజలు సంతృప్తి చెందేలా ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరిగే విధంగా వైద్య సేవలు అందించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా అధికారులు సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈరోజు సంతబొమ్మాలి మండలం గద్దలపాడ గ్రామంలో లక్కీవలస ఎంపీటీసీ చింతల రాజుల కుమారుడు జియాలాస్టిక్ సంతోష్ ఇటీవల కర్ణాటక బళ్ళారి నుండి ట్రైన్లో వస్తుండగా గుండెపోటుతో మరణించడం జరిగింది. రాజులను కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ రీరంగం వీణస్వామి, కొల్లిపాడు సర్పంచ్ నరసయ్య, డీజీపురం సర్పంచ్ మార్పు నాగభూషణం, మలాగం సర్పంచ్ సూరాడ వెంకటేష్, జగన్నాథపురం సర్పంచ్ రాములమ్మ, నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ యూత్ అధ్యక్షులు చిన్ని జోగారావు యాదవ్, నాయకులు గారయ్య, బుసకల సీతారాం, బర్లా రమణ, కూసా లక్ష్మీనారాయణ, కొర్రాయి షణ్ముఖరావు, ముద్దపు ఆనంద్, లొల్ల అప్పారావు, ఆర్ఎంపీ అప్పారావు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో మొత్తం 2169 మొబైల్ ఫోన్లను సిబ్బందికి కేటాయించినట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ల పంపిణీ ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో డిజిటలైజేషన్ను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని అన్నారు. శనివారం వన్ స్టాప్ కేంద్రం ఆవరణలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్ వైశాలితో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి డాక్టర్ టి కనకదుర్గ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు గుమ్మడి సంధ్యారాణి మాట్లాడారు. చక్కటి అంటే ఒక పెళ్లి అనొచ్చు, పండుగ అనొచ్చు, అన్నిటికీ అతీతంగా ఉంది ఈ యొక్క కార్యక్రమం. మరి దానికి కారణం ఎవరు అని అంటే మేడం గారే. ప్రతి నెల కష్టాలను మీరు చూసి వారికి ఈనాడు
బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా ఈరోజు సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమం గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో మరి మహిళలందరూ కూడా టెక్నాలజీ వైపు అడుగులు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. మరి మీరందరూ కూడా మరి ఒకసారి చూస్తే పార్వతీపురం జిల్లాలో మరి గ్రామీణ స్థాయిలో మీరు చేస్తున్నటువంటి సేవలు చాలా విలువైనటువంటి సేవలు. కూడా మరి ఏదో ఒక పండగ వాతావరణంలోనే ఉంటుంది. మరి మొన్ననే మీరందరూ కూడా టీచర్స్ కి అందరికి కూడా మినీలకి మెయిన్ వర్కర్లుగా చేయడం జరిగింది. అలాగే మీకు అందరికి కూడా గ్రాడ్యుటీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ రోజు సెల్ ఫోన్లు కూడా 5G ఇవ్వడం జరుగుతుంది. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులున్నా, మాజీ సీఎం ఎన్ని అప్పులు చేసినా ఇవన్నీ తీర్చుకుంటూ మరి మన రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో నడిపించినటువంటి పార్టీ కూటమి పార్టీ. మరి కొండల ఏరియా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫోన్లు లేక చాలా మంది ఫోన్లు అంటే కొనుక్కోలేని పరిస్థితిలో కూడా సమయానికి మీకు ఇచ్చినటువంటి పనులు ఏవైనా సకాలంలో చేయలేమని మీరు చాలా బాధపడిన సందర్భంలో ఇప్పుడు కరెక్ట్ గా మళ్ళీ మన మంత్రి గారు 5Gకి సంబంధించినటువంటి ఫోన్లు, సెల్ ఫోన్లన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. చూడండి మొహాలన్నీ ఎంత కలకలలాడుతున్నాయో. ఈ విధంగా కనిపించాలని మన కోరిక. ఏ స్కూల్కి పోయినా, ఏ అంగన్వాడీ సెంటర్కి పోయినా సరే మీ మొఖాలు ఎలాగా వెలిగిపోతున్నాయో అలా కనిపించాలి. రోజు చూస్తున్నాం మీ అంగన్వాడీ సెంటర్లో ఫోటోలన్నీ కూడా చాలా టైం కేటాయించి ఉదయం లేచినప్పటి నుంచి ఏ సెంటర్లో ఎలా ఉన్నారు పిల్లలు అనేది చూడడమే నా పని. సో మీరు పెట్టే ఫోటోలు అన్నీ కూడా మేము గమనిస్తూ ఉంటాం. పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు, చాలా బాగా యాక్టివ్గా కూడా మార్చారు. వేరే ఏ జిల్లాలో లేని విధంగా మన జిల్లాలో మనం పిల్లల గ్రోత్ పెరగడం కోసం, అదేవిధంగా వాళ్ళలో రెసిస్టెన్స్ పవర్ పెంచడం కోసం మనం టేకప్ చేసినటువంటి కార్యక్రమం, ఫిజికల్ యాక్టివిటీ కార్యక్రమం ఏదైతే ఉందో అది దాన్ని చూస్తేనే చాలా ముచ్చటేస్తుంది. పిల్లలు ఆ కర్రలు బట్టి ఊగడం, ఎగిరి దూకడం, పల్టీలు కొట్టడం. బాల్యం అంటే ఎలా ఉండాలో ఇప్పుడు మీరు ఆ పిల్లలకు రుచి చూపిస్తున్నారు. కూర్చొని ఆ అని చెప్పడం కాదు, చిట్టి చిలకమ్మ చెప్పడం కాదు, దానికి మించి ఇప్పుడు ఎగురుతూ గంతులేస్తూ వాళ్ళ బాల్యాన్ని నిజంగా తీయటి బాల్యాన్ని అందిస్తున్నారు. మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొబైల్ ఫోన్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సాధనం. ఈ శతాబ్దంలో మనందరం కూడా చాలా అదృష్టవంతులు. కదలకుండా ఎవరితోనైనా మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. కదలకుండా మన స్కూల్లో నుంచే ఏ ఇన్ఫర్మేషన్ అయినా పంపించేయచ్చు. అదేవిధంగా అందులో అనేక గేమ్స్ ఉంటాయి. నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పిల్లలందరికీ కూడా మార్నింగ్ వాళ్ళు వచ్చిన వెంటనే కార్యక్రమాలు చేసి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మీకు వీలైతే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు 3 గంటలప్పుడు 4 గంటలప్పుడు గుడ్డు పాలు ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్తారు. వచ్చిన వెంటనే మీరు గుడ్డు పాలు ఇవ్వటం తినలేకపోతున్నారని కొంతమంది దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. వాళ్ళు చందర్లపాడు మండలం ముప్పాల గ్రామంలో ఈరోజు గ్రామంలోని బీసీ ఎస్సీ కాలనీలకు మరియు జిల్లా పరిషత్ హై స్కూల్కు సరఫరా అయ్యే రక్షిత మంచినీటి పైప్లైన్ పనులు, వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య, గ్రామ సర్పంచ్, ప్రాథమిక వ్యవసాయ మరియు సహకార పరపతి సంఘం చైర్మన్ మరియు కూటమి నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా
పనులు పూర్తి చేయాలని సూచించారు. గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకోసం అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. బీసీ, ఎస్సీ కాలనీల ప్రజలు అలాగే పాఠశాల విద్యార్థులు శాశ్వతంగా రక్షిత మంచినీటి సదుపాయం కల్పించేందుకు ఈ పనులు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శనివారం టెక్కలిలో పీజీఆర్ఎస్కు జిల్లా కలెక్టర్ హాజరు. డిఆర్ఓఎస్ వి లక్ష్మణమూర్తి వెల్లడి. ప్రజలు ప్రభుత్వానికి వారధిగా ప్రజా దర్బార్. కింజారపు అచ్చెన్నాయుడు. ఇరవై 24 కిలోల గంజాయితో పట్టుబడిన 2 నిందితులు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సంతృప్తి చెందేలా వైద్య సేవలు అందించాలి. కింజారపు అచ్చెన్నాయుడు. సంతబొమ్మాలి మండలం గద్దెలపాడు గ్రామంలో లక్కివలస ఎంపీటీసీ చింతల రాజుల కుమారుడు జియాలిస్ట్ సంతోష్ ఇటీవల కర్ణాటక బళ్ళారి నుండి ట్రైన్లో వస్తుండగా గుండెపోటుతో మరణించిన సందర్భంగా విమర్శ. 26 జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ముస్తాబు కార్యక్రమం. ఎన్నో ఏళ్ల కళ నెరవేరిన ఆనందమైన క్షణం. రక్షిత మంచినీటి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతనాడు న్యూస్.